రామోజీరావు గారు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా, వారి యొక్క ఇన్‌స్పిరేషన్ స్ఫూర్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మా యందు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తున్నాను. వారు ఒక వ్యక్తి గాదు. నిజంగా చెప్పాలంటే వారు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పి మనం చెప్పొచ్చు. వారి జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. కనుక వారు పోయారు అని బాధపడే కన్నా వారి ప్రస్థానాన్ని గుర్తు తెచ్చుకుని మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద దృష్టి కేంద్రీకరించడం బాగుంటుంది. వారు అంటే కింద స్థాయి నుండి వస్తూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దానికి సజీవ నిదర్శనం రామోజీరావు గారు అని చెప్పి మనం గుర్తించాలి. అదేవిధంగా జర్నలిజం ఏదైతే ఉందో దానికి ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ నిజంగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యన ఏ విధంగా వారధిగా నిలబడవచ్చో వారు ప్రూవ్ చేసినటువంటి నేపథ్యం. కనుక మనం భౌతికంగా వారు మన దగ్గర లేకపోయినా వారు మన మనసుల్లో ఎల్లప్పుడూ వారు చిరస్మరణీయులుగా సజీవంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. అదే చెప్పాను కదండి, స్ఫూర్తి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది వారి దగ్గర నుండి నేర్చుకున్నటువంటి పాఠం. అంటే మనం ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఎంత ఇరకాటంలో పెట్టేటువంటి విషయాలైనా సరే, వాటన్నిటినీ కూడా మనం గట్టిగా పట్టుదల ఉన్నట్లయితే వాటన్నిటినీ అధిగమిస్తూ మన జీవితంలో ముందడుగు వేయొచ్చు అనేటువంటి అంశాన్ని వారు చాలా సుస్పష్టంగా వారి జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోదగ్గ అంశం.